అవినీతికి సహకరించడం లేదనే మహిళా అధికారిని వేధింపులకు గురిచేశారు ఓ ఉన్నతాధికారి. నంద్యాల జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దినేష్ రెడ్డి సహా ఉద్యోగి అయిన ఓ మహిళా ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడ్డాడు. తాను చేసే అవినీతికి సహకరించాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె సహకరించకపోవడంతో వేధింపులకు పాల్పడ్డాడు. అన్ని రంగాల్లో మహిళలు ఎన్నో విజయాలు సాధించుకుంటున్నా ఇలాంటి అవినీతి పరుల మూలంగా తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితురాలు. ఫైనాన్షియల్గా నేను ఏం అందజేయలేకపోవడం వల్ల కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారేమో, లేదు అసలు ఆయనకు వాంటింగ్ ఏంటో కూడా నాకు తెలియడం లేదు. ఇలా అసలు నాకు ఎవరు సపోర్ట్ చేయకుండా నా ఉద్యోగానికి భంగం కలిగిస్తున్నారు. నన్ను ఏమంటే డైరెక్ట్గా ఫిజికల్గా హెరాస్ చేయట్లేదు, ఇంకా ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలుగా హెరాస్ చేస్తున్నారు ఆయన. నాకు ఇంతకంటే మార్గం లేదు. ఇప్పుడు కూడా మీ దగ్గరికి ఎందుకు వచ్చినంటే రేపు March 8th వస్తుంది, ఉమెన్స్ డే అని చెప్పేసి పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటాం. కానీ ఉమెన్ ఎక్కడైనా మాట్లాడితే అది పెద్ద నేరం లాగా ఉంది. యూనిఫామ్ సర్వీసెస్ లో అది ఇంకా పెద్ద నేరం లాగా ఉంది. నేను జనరల్ గా బయట మీకు అందరికీ తెలుసు, నేను యాక్టివ్ గానే పార్టిసిపేట్ చేస్తుంటాను ఏదైనా విషయంలో. కానీ నేను మానసికంగా ఇంత ఇబ్బంది పడుతున్నాను అని చెప్పడానికి మీ ముందుకు రావడానికి కూడా నేను 10 సార్లు ఆలోచించుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానన్న విషయం కూడా తెలుసు. యాక్చువల్గా మీడియాని ఫేస్ చేసేందుకు నా మీద. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.